బీజేపీతో పొత్తు లాంఛనమేనా? నవశకం సభలో నర్మగర్భ వ్యాఖ్యల వెనుక మర్మం ఇదే. టీడీపీ జనసేన పార్టీల మధ్య క్షేత్రస్థాయి నుంచి బలోపేతం అవుతున్న పొత్తు. చంద్రబాబు అరెస్టులో కేంద్రం ప్రమేయం లేదన్న నారా లోకేష్. టీడీపీ జనసేన పొత్తుకు అమిత్ షా ఆశీస్సులు అడిగానన్న పవన్. సామాజిక మాధ్యమాలలో బీజేపీపై టీడీపీ శ్రేణుల ఆగ్రహం. టీడీపీ శ్రేణులకు నచ్చజెప్పే రీతిలో పలువురి ప్రసంగాలు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు అన్ని ఇదే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. అధికార వైసీపీకి వ్యతిరేకంగా కూటములు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, జనసేన పార్టీలు ఆ దిశగా ఇప్పటికే ముందడుగు కూడా వేశాయి. కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న బీజేపీ వైఖరి బహిర్గతం అయిన అనంతరం రాజకీయ సమీకరణాలు వేగవంతం అయ్యే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ వర్గాలలో ప్రస్తుతం జరుగుతున్న చర్చలు, నాయకుల అంతర్గత సంభాషణలు, అగ్రనేతల నర్మగర్భ వ్యాఖ్యలు పరిశీలిస్తుంటే ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం, జనసేనల కూటమిలో బీజేపీ కలిసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది సున్నితమైన అంశం కావడంతో తెలుగుదేశం పార్టీ ఈ విషయంపై ఆచితూచి వ్యవహరిస్తుంది. కూటమిలో జనసేన ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. అంతేగాక ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కుదుర్చుకుని పోటీ చేసింది. ఆ ఎన్నికలలో పోటీకి తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంది. ఆ ఎన్నికల అనంతరం కొద్ది రోజుల క్రితం జరిగిన తెలంగాణ బీజేపీ నాయకుల సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలలో ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు జనసేన లేదా టీడీపీలతో బీజేపీకి పొత్తు ఉండే అవకాశం లేదని స్పష్టం అవుతోంది. ఆంధ్రప్రదేశ్లోనూ అదే వైఖరితో ఉంటుందా లేదా అనే విషయంలో పలు సందేహాలు తలెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖ సమీపంలో నవశకం పేరుతో భారీ బహిరంగ సభ జరిగింది. ఆ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం పాల్గొన్నారు. ఆ సభలో నాయకుల ప్రసంగాల్లో చోటు చేసుకున్న నర్మగర్భ వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పనిచేసే అవకాశాలున్నట్లు సంకేతాలు ఇచ్చినట్టయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలే అయినప్పటికీ రెండు చోట్ల భిన్న రాజకీయ పరిస్థితులున్నాయి. 2019 ఎన్నికల నాటి నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు బీజేపీపై కొద్దిగా అసంతృప్తి ఉండేది. ఆ అసంతృప్తి క్రమేపీ ఆగ్రహంగా చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపిన అనంతరం టీడీపీ శ్రేణుల్లో బీజేపీ పట్ల ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుపై కక్ష సాధింపుకు దిగిందనేది టీడీపీ శ్రేణుల భావనగా ఉంది. టీడీపీకి సంబంధించిన సామాజిక మాధ్యమాలలో వైసీపీతో పాటు బీజేపీ పైన విమర్శలు వెల్లువెత్తాయి. ప్రవాసాంధ్రులకు సంబంధించిన సోషల్ మీడియా గ్రూపులన్నింటిలోనూ ఇదే విధమైన భావన వ్యక్తపరిచారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికలలోనూ ఈ ప్రభావం కనిపించినట్టుగా రాజకీయ వర్గాలలో చర్చ నడిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో జనసేన జత కట్టినప్పటి నుంచి బీజేపీ చేరికపై రకరకాల ఊహాగానాలు కొనసాగుతూ ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని తాజాగా విశాఖ సమీపంలో జరిగిన నవశకం సభలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆచితూచి మాట్లాడారు. నారా లోకేష్ ప్రస్తావన ఎంతో రాజకీయ పరిణితితో కూడుకొని ఉంది. టీడీపీ శ్రేణులలో బీజేపీ పట్ల గూడు కట్టుకొని ఉన్న అపోహలను తొలగించే విధంగా లోకేష్ ప్రసంగించారు. ఎన్డీఏతో ఉన్న జనసేన పార్టీతో పొత్తు ఎలా పెట్టుకున్నారు అని నన్ను చాలా మంది అడిగారు. అయితే చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉన్నదని తాను భావించడం లేదు. అమిత్ షా గారు ఫోన్ చేసినప్పుడు అన్ని విషయాలు చెప్పారు. మనది నూతన రాష్ట్రం, ముందు మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, తెలుగు వారంతా బలోపేతం కావాలి, 160కి పైగా శాసనసభ, 25 ఎంపీ స్థానాలు గెలవాలి అని లోకేష్ వ్యాఖ్యానించారు. ఒక సున్నితమైన అంశంపై లోకేష్ అంటనట్టుగా దాటవేత వేశారు అనే భావనకు ఆస్కారం లేకుండా వివరణ ఇచ్చిన తీరు లోకేష్ లోని రాజకీయ చతురతకు నిదర్శనమని చెప్పవచ్చు. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం బీజేపీ పట్ల సానుకూల వైఖరితోనే ఉన్నదన్న చర్చకు శ్రీకారం చుట్టినట్టయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లోనూ ఇదే తరహా భావన వ్యక్తమైంది. చంద్రబాబు గారు అరెస్ట్ అయినట్టు తెలిసి నేను చాలా బాధపడ్డాను. సెప్టెంబర్ 15వ తేదీన జైలుకు వెళ్లి కలిసి పరామర్శించాను. చంద్రబాబు ఏ తప్పు చేయరన్న నమ్మకం నాకుంది. అప్పటికప్పుడు ఏమీ ఆశించకుండా కలిసి పనిచేస్తామని ప్రకటించాను అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతుంది. దానిని అంతమొందించడం ప్రథమ కర్తవ్యం. 2019 ఎన్నికలలో సమాచార లోపం కారణంగా ఒక పొరపాటు జరిగింది. ఆ ఫలితం ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పడింది. వచ్చే ఎన్నికల్లో అది పునరావృతం కాకూడదు అని నిర్ణయించుకుని టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం. మా పొత్తు గురించి జాతీయ స్థాయిలో పెద్దలు అమిత్ షా గారికి తెలియపరిచి ఆశీర్వదించమని కోరాను. వారి ఆశీస్సులు లభిస్తాయని అనుకుంటున్నాను. ఈ పొత్తు కనీసం 10 ఏళ్ల పాటు ఉండాలనేది నా కోరిక అని పవన్ కళ్యాణ్ నిర్మోహమాటంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో 2 పార్టీల మధ్య పొత్తు పట్ల చిత్తశుద్ధి, బీజేపీ కలుస్తుందన్న ఆశ ద్యోతకమైంది. ఒకవైపు నారా లోకేష్ బీజేపీ పట్ల సుతిమెత్తగా స్పందించడం, మరోవైపు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పొత్తుకు బీజేపీ పెద్దల ఆశీస్సులు లభిస్తాయని ఆకాంక్షించడం వంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్ రాజకీయ సమీకరణలకు దిక్సూచిగా ఉన్నాయని చెప్పవచ్చు.